హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ఈస్ క్లాసిక్స్. ఈ వీడియోలో మీకు నేను ఒక మిక్స్తో రెండు విధాలుగా స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అలాగే మనకి ఏ విధంగా కావాలంటే వడ, లైక్ పకోడీ అలా ఎలా అన్నా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది కూడా చూపిస్తాను. దీనికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒకలాగా పాలకూర అనమాట ఇది. సో ఇలా స్మాల్ ప్లేస్లో కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ క్యారెట్ని ఇలా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అల్లం అనమాట. అల్లం ఇక్కడ ఒక 4 చిల్లీ తీసుకున్నాను. చిల్లీ అంటే మన స్పైసెస్ తగ్గట్టు వేసుకోవచ్చు, ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను గరం మసాలా యాడ్ చేసిన తర్వాత దీంట్లో 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకుని జ్యూస్ వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో పల్లీలు ఇక్కడ నేను పచ్చివే ఫ్రై చేసినవి కాదు, ఇలా హాఫ్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఆప్షన్, ఎన్ని కావాలితే అన్ని వేసుకోవచ్చు. నెక్స్ట్ 1 కప్పు శనగపిండి అనమాట. దీనికి 1.5 కప్ పడుతుంది. ఫస్ట్ 1 కప్ యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసిన అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో పాలకూర, క్యారెట్ వేసాం కదా, సో దాంట్లో ఉండే మాయిశ్చర్ కొంచెం సరిపోద్ది అనమాట దానికి. సో ఇంకా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనకి పకోడీకి వేయడానికి వీలుగా ఎలా ఉంటుందో పిండి ఆ విధంగా అంతవరకు కలుపుకుంటే సరిపోతుంది అనమాట. మళ్ళీ డ్రైగా కాదు, అలాగని మరీ లూజ్గా కాకుండా ఇలా మీడియంగా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన మూకుడు పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా వడలా చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే దీంట్లో క్యారెట్, పాలకూర అంటే చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. సో అందుకని ఎక్కువ టైం కూడా తీసుకోదు దీనికోసం. ఇక చూపించాను కదా, సేమ్ అలానే వడలు చేసి పెట్టుకోవచ్చు, లేదంటే పకోడీలో కూడా వేసుకోవచ్చు అనమాట. మనం నార్మల్గా ఆనియన్ పకోడీ ఎలా వేస్తామో సేమ్ అలానే ఇది కూడా ఆయిల్లో వేసుకుంటే మనకి పకోడీలో వస్తుంది. మనకి ఏం నచ్చితే అది వేసుకోవచ్చు. అలా వడ కావాలంటే వడ వేసుకోవచ్చు, ఇలా పకోడీలో కావాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు నార్మల్గా ఎక్కువ ఆనియన్స్తో ట్రై చేస్తూ ఉంటారు కదా పకోడీ అంటే, సో అలా కాకుండా ఇలా పాలకూర, క్యారెట్తో ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. దీంట్లో పల్లి కూడా వేసాం కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ వీడియో నచ్చితే మీకు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్లకి చాలా బాగుంటుంది అనమాట. వీటిని సాస్ లేదంటే వేరే ఏమైనా చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.